అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వాస్తవమైన అప్డేట్స్, ఎలా లబ్ధి పొందాలి, ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావాలంటే మీరు ఏం చేయాలి అనే అంశాల మీద మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తుంటాయి. రోజు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే 15 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే పూర్తవుతుంది. ఖచ్చితంగా ఈ 15 రోజుల జనవరి 1 వారంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్టు గ్రామాల వారీగా, పట్టణాల వారీగా తయారు చేయడానికి ప్రభుత్వం అయితే స్పీడ్ని అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. సరే, ఏదైనా గ్రామంలో 500 కంటే ఇంకా అదేవిధంగా ఈ వీడియోలో అయితే ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి, లబ్ధి పొందడానికి సంబంధించి, మీ ఫైనల్ లిస్ట్లో పేరు రావడానికి సంబంధించి ఏమైనా డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఇక్కడ విషయం మొత్తం పూర్తిగా వినండి. మరి ఇక్కడ చూడండి, సొంత జాగా ఉన్నవారికి ఇల్లు ఇస్తారా? ఇక్కడ సొంత జాగా ఉన్నవారికి ఖచ్చితంగానే ఈ ఫస్ట్ పేజ్లో సొంత జాగా ఉన్నవారికే ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. కనీసం 60 గజాల భూమి ఉండాలి. దానికి సాదా బైనామా కానీ, లేకపోతే పట్టా కానీ, ఏదైనా డాక్యుమెంట్ కూడా ఆ భూమికి సంబంధించి మీ భూమి అని చెప్పేసి, మీ జాగా అని చెప్పేసి ఏదైనా ఒక ప్రూఫ్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. వారికి ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్తుంది. ఫస్ట్ పేజ్లో అయితే సొంత జాగా లేని వారికి అయితే ఇల్లు ఇవ్వరు. ఇంకో డౌట్ ఏంటంటే, రేషన్ కార్డు లేని వారికి ఇల్లు ఇస్తారా అని చెప్తున్నారు. ఫస్ట్ పేజ్లో అయితే రేషన్ కార్డు లేకున్నా ఇల్లు మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గ్రామ కమిటీలు, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఆ వ్యక్తి పేదవాడా కాదా, తెల్ల రేషన్ కార్డుకు అర్హుడా కాదని నిర్ణయిస్తారు. అదేవిధంగా రేషన్ కార్డు లేకున్నా కానీ ఎంఆర్ఓ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది గతంలో మాకు ఇల్లు మంజూరైంది 10 ఏళ్ల కిందట, సగంలో నిధులు లేక సగంలో ఆ ఇల్లు నిర్మాణం ఆపేశాం, మరి ఇప్పుడు ఆ ఇల్లు నిర్మాణానికి ఏమైనా డబ్బులు మంజూరు చేస్తారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గతంలో మంజూరై సగం నిర్మాణంలో ఆగిపోయిన ఇళ్లకు సంబంధించి కూడా రిపోర్ట్ అయితే అడిగారు. దానికి సంబంధించి 7,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి అధికారులు అయితే లెక్క తేల్చారు. మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా వేచి చూడాలి. అప్డేట్ రాగానే అందిస్తాను. ఇక మా పేరు మీద ఇల్లు వచ్చింది, కానీ అది మా ఫ్రెండ్స్ లేదా మా చుట్టాలకు సంబంధించి వేరే వాళ్ళకు ఆ ఇల్లుని ఇచ్చాము, వాళ్ళు కట్టుకున్నారు, మరి ఈసారి మాకు వస్తుందా రాదని అడుగుతున్నారు. అప్పుడు ఇలాంటి సందర్భాల్లో మరి ఈసారి ఏం చేయండి అంటే, మీరు ఎవరికైతే ఇల్లు ఇచ్చారో వారి పేరు మీద ఇల్లు రాయించుకోండి, మీ గ్రామ ఇందిరమ్మ కమిటీలను ఒప్పించుకోండి. వారి పేరు మీద వచ్చినప్పుడు ఇల్లుని మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అఫీషియల్గా అయితే మీ పేరు మీద ఇల్లు వస్తే మీకైతే రాదు. మీరు ఏదైనా ఇందిరమ్మ కమిటీలను ఒప్పించి, మీ స్థానిక అధికారులను ఒప్పించి మీరు తీసుకుంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత, గతంలో లిస్టులో పేరు వచ్చింది కానీ ఇల్లు కట్టుకోలేదు, మరి ఈసారి మాకు లిస్టులో ఇల్లు మా పేరు వస్తుందా అని కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. మరి గతంలో లిస్టులో పేరు వచ్చి మీరు ఇల్లు స్టార్ట్ చేయలే కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. ప్రతి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుని ఇంటికి వెళ్ళి అధికారులు అయితే సర్వే చేస్తున్నారు. మరి మీ ఇంటికి రాకపోతే మీరు మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ అధికారులను సంప్రదించి మీ ఇంటిని సర్వే చేయించి ఫోటోలు దిగి అప్లోడ్ అయితే చేయించుకోండి. అదేవిధంగా మరి గ్రామంలో ఈ 15 రోజుల సర్వే జరుగుతుంది కాబట్టి, 30 తారీఖు వరకు సర్వే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. అన్ని సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉండండి. అదేవిధంగా ప్రజాపాలనలో మేము ఇంటి కోసం అప్లై చేసుకోలేదు, మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే, ప్రభుత్వం అయితే ఈసారి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. వెంటనే మీ దగ్గరలోని అధికారిని కలిసి, మీ గ్రామంలో అధికారిని కలిసి అప్లై చేసుకోండి. అదేవిధంగా ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి యజమాని మరణిస్తే మరి ఆ కుటుంబంలో వేరే వాళ్ళ పేరు మీద మళ్ళీ అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదొక అప్డేటు. అదేవిధంగా మీ ఇంటి పేరులో కానీ, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ కానీ, ఆధార్ కార్డు నెంబర్ కానీ, పేరు విషయంలో కానీ ఏదైనా తప్పులు దొరికినట్టయితే అప్లికేషన్లో ఇప్పుడు వాటిని కూడా కరెక్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కాండి. మరి ఇప్పుడు యాప్లో ఎలా సర్వే చేస్తున్నారనే విషయం కూడా చూద్దాం. మరి మీరు ఏం చేయాలనే విషయం కూడా చూద్దాం. యాప్లో దరఖాస్తుదారులు గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి పొందారా లేదా అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుత ఇల్లు ఎలా ఉంది, పైకప్పు వివరాలు ఎలా ఉన్నాయి, కుటుంబ సభ్యుల వివరాలు, పెళ్ళైన స్థితిగతులు, సొంత స్థలం, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇవి లేకుంటే ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు, ఆ జాగాకు సంబంధించి సాదా బైనామా పత్రాలు స్కాన్ చేసి యాప్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇక సర్వే కొనసాగుతుంది. డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు కొన్ని సాంకేతిక అవరోధాలు వస్తున్నాయి. తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. కాబట్టి 5 లక్షలు మాత్రం మరి ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మీకు డౌట్ ఉంది. బేస్మెంట్ లెవెల్లో 1,25,000 ఇస్తారు. అది ఫస్ట్ మీ అకౌంట్లో వేస్తే మంచిగా ఉండేది. తర్వాత గోడ లెవెల్లో 1,00,000, తర్వాత స్లాబ్ లెవెల్లో 1,75,000, తర్వాత ₹1,00,000 ఇస్తారు. మొత్తం 5 లక్షలు ఇస్తారు. కానీ ఈ 5 లక్షలు అయితే మీ ఇంటి నిర్మాణానికి సరిపోవు. కనీసం 10 లక్షలు ఇస్తే అప్పుల పాలు కాకుండా సొంత ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధారులకైతే, పేదవాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇచ్చే 3,500 ఇల్లు కూడా ఏమాత్రం సరిపోవు. కాబట్టి ఇంకా ప్రతి నియోజకవర్గానికి 7,000 ఇల్లు మంజూరు చేయాలి మొదటి విడత కానీ లబ్ధారులు, ఆశా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా మరి బడ్జెట్ కేటాయించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. మొత్తం ఇంటి స్వరూపానికి సంబంధించిన 3 మోడళ్లు అయితే ఉన్నారు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులతో పాటు
మొత్తం ప్రతి ఇంటికి సంబంధించి ఈ సర్వేలో 3 ఫోటోలు తీస్తున్నారు. కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులతో పాటు ఇద్దరు ముగ్గురు కొడుకులు కూడా పెళ్లిళ్ళు చేసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. మరి వీరు ముందే దరఖాస్తు చేసుకుని ఉంటే అదే స్థలంలో వేర్వేరుగా సర్వే చేస్తున్నారు. మొత్తం 7 అంశాల్లో 21 ప్రశ్నలకు సమాధానాలను యాప్లో అయితే నమోదు చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఫోన్లో సిగ్నల్ సరిగా రాక కొన్ని ప్రాంతాల్లో ఇంటీరియర్ ప్లేస్లో మరి ఆన్లైన్లో సర్వే చేయడం కొంచెం అధికారులకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అలాంటి వాటికి ఆఫ్లైన్లో సర్వే చేసి తర్వాత సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు, కలెక్టర్లకు స్ట్రిక్ట్ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక లబ్ధిదారుల కోసం ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా తగాదాలు, ఏమైనా మోసం అన్యాయాలు జరిగితే వాటిని పరిష్కరించడం కోసం ఒక పరిష్కారానికి సంబంధించి గ్రీవెన్స్ సెల్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా త్వరలో ప్రకటించనున్నట్లు ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దాదాపు 80 లక్షల అప్లికేషన్లో వారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి పరిశీలిస్తారు. మీ ఇంటికి రాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా అధికారులను కలవండి. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో ఎలా వ్యవహరించాలి, లబ్ధిదారుల గుర్తింపు నుంచి ఇంటి మంజూరు వరకు ఫైనల్ లిస్టులో ఎవరి పేరు తీసుకురావాలి, ఎవరి పేరు ఎంటర్ చేయాలనే అంశాల మీద కూడా చర్యలేంటి అనేటువంటి అంశాలపై కూడా కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు అయితే చేసింది. పెద్ద గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో దరఖాస్తులు ఎక్కువగా ఉంటే మొబైల్ యాప్లో అదనంగా ఇంకో అధికారినిచ్చి సర్వే చేయాలని త్వరగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆఫ్లైన్లో కూడా వివరాలు సేకరించాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. మరి దరఖాస్తుదారుల వద్దకు అధికారులు వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. సొంత స్థలం ఉన్నవారిని అదే స్థలం వద్ద ఉంచి ఫోటో తీస్తుండగా స్థలం లేని వారి వివరాలను కూడా మరి యాప్లో పొందుపరుస్తున్నారు. ఈ విధంగా గ్రామాలు, గిరిజన తండాలు, ఆదివాసీ ఆవాసాలు ఉన్న చోట ఇంటర్నెట్ లేకపోవడంతో ఈ అప్లోడ్ చేయడం కొంచెం సమస్యగా మారుతుంది. తర్వాత ఈ సర్వేలో సేకరించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి సమాచారాన్ని, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వ్యక్తుల సమాచారాన్ని మొత్తం ప్రధానమంత్రి ఇండ్ల పథకానికి సంబంధించిన ఆ స్కీమ్తో, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా అప్లోడ్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ఇండ్ల నిర్మాణానికి నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వెంటనే తొందరగా ప్రధానమంత్రి ఇండ్ల నిర్మాణ పథకం యాప్లో వీటన్ని వివరాలన్నింటినీ పొందుపరచాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అదనంగా అవసరమైన ఫోటోలను కూడా ముందుగానే తీసుకోవాలని అధికారులకు సూచించింది. సర్వేతో పాటు పథకం అమలును మండల స్థాయిలో ఉన్న అధికారి పర్యవేక్షించనుండగా ప్రతి 4 సర్వేయర్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలోనూ దాదాపు 600కు పైగా మోడల్ ఇండ్లను కూడా మండలాల్లో నిర్మించబోతున్నారు. కాబట్టి దాదాపు ఈ 2 నెలల్లో ఖచ్చితంగా మోడల్ ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ మేస్త్రిని తీసుకెళ్ళి ఆ కొలతలు అన్ని తీసుకొచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నారు. ఇక పక్కా డాక్యుమెంట్లు ఉన్న వారికి మంజూరు చేస్తామని చెప్తున్నారు. రాబోయే 20 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దాదాపు తొలి విడతలో స్థలం ఉన్న వారికి, పక్కాగా డాక్యుమెంట్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అటు దరఖాస్తుదారులు తమకు తప్పకుండా ప్రభుత్వం ఇల్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ఇలా సెలక్షన్ చేయడం అధికారులకు కత్తి మీద సాములా ఉంది. వీరికే తొలి ప్రాధాన్యత. ఇల్లు కేటాయింపులో తొలుత వికలాంగులకు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మికులు, ఆదివాసీలకు ప్రయారిటీ ఇవ్వనుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక దరఖాస్తుదారుడు ఉన్న సొంత ఇల్లు లేదా అద్దె ఇంటి ఫోటోలు తీసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనికి తోడు వారికి ఉన్న స్థలాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నట్టు గత ప్రభుత్వం ప్రకటించింది. కేవలం కార్యకర్తలకు మాత్రమే వచ్చాయి. ఈసారి అలా కాకుండా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడాదికి 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తుంది. ఈ విధంగా మొత్తానికైతే పక్కా డాక్యుమెంట్లు, పక్కా ఆధారాలు ఇందిరమ్మ కమిటీల ద్వారా నిజంగా పేదవారు ఎవరో గుర్తించి వారికే ఇల్లు మంజూరు చేస్తామని ఫస్ట్ గ్రామ కార్యదర్శి ఇంటిల్లు తిరిగి సర్వే చేస్తే, ఎంపీడీఓ, ఎంఆర్ఓలు వాటిని సర్టిఫై చేస్తే, ఆర్డీఓల ద్వారా తర్వాత కలెక్టర్లు, ఈ విధంగా 3 అంచెలుగా ఈ ఇందిరమ్మ ఇల్లు వడబోసి ఎవరు అర్హులు అనేది ఫైనల్ లిస్టు ఈ నెక్స్ట్ జనవరి 1st వీక్లో సంక్రాంతి పండుగకి ఎవరెవరికి ఇల్లు వస్తుందనేది ఖచ్చితంగా తేలిపోతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముమ్మరం. ప్రతి జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పూర్తి చేసి దాదాపు సగం వరకు అయితే 60% సర్వే వరకు పూర్తయింది. కాబట్టి క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను అయితే గుర్తిస్తారు. ప్రతి నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కాబట్టి అందరూ కూడా ఇంకెవరైనా మీ ఇంటిని సర్వే చేయకపోతే ఖచ్చితంగా మీ గ్రామ అధికారిని కలిసి అప్లోడ్ చేయించుకోండి మీ వివరాలు మొత్తం. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 7 ప్రశ్నలు ఉన్నాయి. భూమి ఉందా, ఏం చేస్తుంటారు, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత వంటి ప్రశ్నలతో పాటు ఇతర వివరాలు అడిగి నమోదు చేస్తున్నారు. మీరందరూ కూడా మరి గ్రామాలు, వార్డుల్లో మరి సర్వే సమాచారాన్ని అందరూ కూడా చేయించుకోవాలని మన ఛానల్ తరపున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారులు వచ్చినప్పుడు దరఖాస్తుదారులు సంబంధిత సర్టిఫికేట్ల పత్రాలతో పూర్తి వివరాలు మీరందరూ కూడా అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారందరికీ దాదాపు ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పడం ఒక గుడ్ న్యూస్. కానీ ఇప్పుడు ఇచ్చే 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇవ్వాలి.
ఇప్పుడు 3,500 ఇల్లు కాకుండా 7,000 ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి నిర్మాణ వ్యయం పెరిగింది కాబట్టి నిధులు కూడా బడ్జెట్లో పెంచాలని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. సరే ఏది ఏమైనా సంక్రాంతి నాటికి ఫైనల్ అర్హుల లిస్టు గ్రామాల వారీగా పట్టణాల వారీగా ప్రకటిస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇందిరమ్మ కమిటీలు కూడా ఇంకెక్కడైనా ఏపోతే వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చాలామంది లైక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.